ఇవ్వడం ఈజీనే, అది తిరిగి రాబట్టాలంటే సంవత్సరాలు పడతా ఉంది. సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రతిమలు అడుక్కోవాలి కదా, డబ్బు ఇచ్చి అడుక్కోవాల్సి వస్తా ఉంది. ఇది అప్పు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యథార్థవంతుడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అంటాడు. వడ్డీ ఆశ ఎప్పుడు పెట్టుకోకూడదు. వడ్డీ ద్వారా చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే మనం ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే హృదయపూర్వకంగా వాడు ఒక 100 రూపాయలు డబ్బులు అడిగాడు అనుకోండి, అయ్యా నా దగ్గర 10 ఉంది, నా దగ్గర 5 ఉంది కదా, ఇది తీసుకొని మీరు నాకు తిరిగి ఇవ్వద్దు, ఇది మీ దగ్గరే పెట్టుకోండి అని ఇట్లా చెప్పడం ఉత్తమం. మనం వారికి డబ్బిచ్చి మళ్ళా మనం రాబట్టుకోవాలంటే అది రాదు. మళ్ళా అది నిష్ఠూరం అయిపోతుంది. డబ్బులు అడిగితే నిష్ఠూరం, గొడవలు, కొట్లాటలు. ఎందుకు ఈ పంచాయతీ అంతా? ఇదంతా లేకుండా అసలు అప్పే ఇవ్వకపోతే ఏమీ కాదు, ప్రశాంతంగా ఉంటాడు కదా. అప్పు ఇవ్వని వాడు ప్రశాంతంగా ఉంటాడు, ఇంకా పూట పడని వాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. సామెతల గ్రంథంలో రాయబడింది. పూట పడడం అంటే సాక్షి సంతకాలు పెట్టడం. సాక్షి సంతకాలు పెట్టి ఇరుక్కోవడం కంటే అది పెట్టకుండా ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావని చెప్పి దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఈ యథార్థవంతుడు ఏం చేశాడట? తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. లంచము చాలా భయంకరమైన పేరాస. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అది లంచాల పుట్ట. ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అది లంచాల పుట్ట. ఒకటి చిన్న మీటర్ కావాలన్నా లంచమే. మరి ఆ యొక్క ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక స్థలం వివాదంలో ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంతెంత లంచాలు తింటా ఉంటాం. లంచాల సొమ్ము మనం తినకూడదు. వాడు ఎంతో కష్టపడి ఉంటాడు, వాడి కష్టం మనకెందుకు? ఈరోజు చర్చ్ నడపడానికి చాలా మంది కూడా తమ కష్టార్జితాన్ని ఇస్తా ఉంటారు. నేను చాలా భయపడతాను ఆ డబ్బు చూసి, చాలా భయపడతాను. ఆ డబ్బు ఖచ్చితంగా అది దేవుని పరిచర్య కోసమే వాడతాను. నాకుగా నేను 1 రూపాయి దాంట్లో వాడుకోవడానికి నేను భయపడతా. తీసుకోలేను. నాకు వర్క్షాప్ ఉంది, ఆ వర్క్షాప్లో నేను సంపాదించుకుంటాను. ఆ సంపాదన ద్వారా నా కుటుంబము నేను నడుస్తాం. దేవుని పరిచర్యలో వచ్చే డబ్బు దేవుని పరిచర్యకే ఖర్చు పెడుతూ ఉంటాను. అందులో ఆ డబ్బు నేను తీసుకోవడానికి చాలా భయపడతాను. ఎందుకంటే ఎదుటి వాడి కష్టాన్ని మనము తేరగా తింటే అది దేవునికి లెక్క అప్పగించవలసి వస్తుంది. అందుకే అంటున్నాడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడు అంటాడు.